ఉత్తరప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి ఓ యువతిని మరో బాలికను కారులో తీసుకెళ్లిన దుండగులు మార్గమధ్యంలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. అడ్డుకున్న యువతిని కదులుతున్న కారు నుంచి బయటకు తోసేశారు. దీంతో ఆ యువతి తీవ్ర గాయాల పాలై మరణించింది. ఈ దారుణ ఘటనలో 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం మంగళవారం సాయంత్రం గ్రేటర్ నోయిడాకు చెందిన సందీప్, అమిత్, ఘజియాబాద్కు చెందిన గౌరవ్ అనే 3 వ్యక్తులు ఓ యువతిని మరో బాలికను ఉద్యోగం ఇప్పిస్తామని లక్లో దింపుతామని నమ్మించి తమ కారులో ఎక్కించుకున్నారు. మార్గమధ్యంలో బీర్ తాగుతూ యువతితో గొడవపడ్డారు. ఈ క్రమంలో మీరట్ జిల్లా సమీపంలో యువతిని కారులోంచి బయటకు తోసేశారు. తీవ్ర గాయాల పాలైన ఆమె ఆ తర్వాత మరణించింది. అనంతరం కారులోనే బాలికపై 3 నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సుమారు 100 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత బులంద్ షహర్ జిల్లాలోని ఖుర్జా వద్ద బాలిక తప్పించుకొని పోలీసులకి సమాచారం అందించింది. వెంటనే స్పందించిన పోలీసులు అలీగఢ్ బులంద్ షహర్ హైవేపై నిందితుల కారును అడ్డగించారు. ఈ క్రమంలో జరిగిన ఎన్కౌంటర్లో గౌరవ్, సందీప్ కాళ్లకు బుల్లెట్ గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి 2 పిస్టళ్లు, బుల్లెట్లు, ఖాళీ క్యాట్రిడ్జ్లను స్వాధీనం చేసుకున్నట్లుగా వివరించారు. ఈ ఘటనపై ఖుర్జా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు పేర్కొన్నారు.